వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉండగా కేంద్ర నిబంధనలు ఉల్లంఘించి తమ భారతీయ సిమెంట్కి సున్నపు గనుల లీజులు కట్టబెట్టుకుంది. ఇప్పుడు గనుల శాఖ ఆ నిబంధనలు ఉల్లంఘించిన భారతీయ సిమెంట్కి నోటీసులు ఇచ్చి 2 మైన్స్ రద్దు చేసే దిశగా చూస్తూ ఉంది. ఈ పరిస్థితిలో భారతీయ సిమెంట్స్ పరిస్థితి ఏంటి? మూసుకోవటమేనా? జగన్మోహన్ రెడ్డికి మొత్తం అన్ని ఎదురు తిరిగి ఒక్కొక్కటిగా బయటపడుతూ వాళ్ళ అక్రమాలు, వాళ్ళ దౌర్జన్యాలు, దోపిడీలు బయటపడి మెడకు చుట్టుకుంటా ఉంటే ఇంకా ప్రెస్ ముందులకు వచ్చి అవాకులు చవాకులు ఎట్లా చూస్తారో, ఎట్లా విశ్లేషిస్తారో అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తీసుకుందాం. సార్ నమస్తే. నమస్తే బ్రహ్మగారు, మన వీక్షకులకు కూడా. భారతీయ సిమెంట్ అక్రమంగా తీసుకున్న మైన్స్ని 2 సున్నప్రాయ గనుల్ని కేంద్ర గనుల శాఖ రద్దు చేసే దిశగా అడుగులేస్తూ ఉంది. రద్దు చేసిన తర్వాత భారతీయ సిమెంట్ మూతపడటం అంటారా, లేదు అంటే సాక్షికి పర్మిషన్ ఇవ్వకపోయినా నడిపినట్టు అది కూడా నడిపే అవకాశం ఉందంటారు? ఎట్లా చూస్తారు? ఏమండి బ్రహ్మంగారు, సిమెంట్ ఫ్యాక్టరీస్కి సున్నప్రాయి, అలాగే ఉక్కు కర్మాగారాలకి ఇనుప ఖనిజాలు, ఏ ఫ్యాక్టరీకైనా ఆయా ముడి పదార్థాల ఖనిజాల గనులు అనేదే ప్రధాన ప్రాణాధారం. అవి కరెక్ట్గా ఉంటేనే ఆ ఏ కంపెనీ అయినా, ఏ ఫ్యాక్టరీ అయినా నడుస్తుంది. ఇప్పుడు భారతీయ సిమెంటు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ సిమెంట్ రంగంలో. కానీ నిజానికి వాళ్ళకి మైన్స్, ఈ 2 మైన్స్ కూడా, ఒకటి ఏసీసీకి, ఒకటేమో రఘురామ్ సిమెంట్స్కి ఇచ్చిన మైన్స్ని వీళ్ళు తీసుకున్నారు. వీళ్ళు తీసుకోవటం కూడా ఒక క్రమ పద్ధతిలో తీసుకోలేదు. అసలు 2015 నుంచి కేంద్ర గనుల విధానం ఏంటంటే, ఏ ఫ్యాక్టరీస్కైనా, అసలు ఏ సంస్థలకైనా గనులు ఇవ్వటం అనేది ఓపెన్ ఆక్షన్ ద్వారా మాత్రమే అలాట్ చేయాలనేది. కానీ ఈ 2 గనులు వేరే కంపెనీలకు ఇచ్చిన వాటిని వీళ్ళు అనధికారికంగా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత 60 రోజుల లోపల గనుల శాఖ అధికారులకి, సంస్థలకి తెలియజేయాలి, మేము ఫలానా వాళ్ళ గనులు మేము తీసుకున్నామని. తర్వాత వాటికి సంబంధించిన అనుమతులు కూడా వితిన్ 2 years లోపల వాళ్ళు పొందాలి. ఒకవేళ కనుక పొందలేకపోతే ఆ గనుల లీజు రద్దయినట్టే. ఎవరైతే ఒరిజినల్ ఓనర్స్, ఎవరికైతే అలాట్మెంట్ అయిందో వాళ్ళకే రద్దయితే వాళ్ళ దగ్గర తీసుకున్న వాళ్ళకి కూడా రద్దయినట్టే కదా. అవును, ఆటోమేటిక్గా రద్దయినట్టే. కానీ ఇవన్నీ కూడా అక్రమ పద్ధతుల ద్వారా 2023లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయే ముందల వాటిని భారతీయ సిమెంట్స్కి మంజూరు చేశారు. ఇందులో కమలాపురం మండలంలో ఒక 510 ఎకరాలు, సుమారుగా 510, ఎర్రగుంట్ల మండలంలో 235 ఎకరాల గనులు ఈ 2 ఫ్యాక్టరీలకు ఇచ్చినవి ఏళ్ల స్వాధీనం అయినాయి. స్వాధీనం అయినప్పుడు వాటిని సక్రమ పద్ధతుల ద్వారా మళ్ళీ లీజులకి అనుమతులు తీసుకోవాలి వివిధ శాఖల నుంచి. అది తీసుకోవటంలో వీళ్ళు 2 సార్లు కూడా ఫెయిల్ అయ్యారు. ఈ 2 అనుమతులు ఎల్ఓఐ అంటారు వీటిని. రఘురామ్ సిమెంట్ మీద, ఏసీసీ మీద 2008లో ఇచ్చేశారు వీళ్ళకి. 2009లో భారతీయ సిమెంట్స్కి వచ్చింది. ఇలాంటి కొన్ని అక్రమాలు జరిగినాయి. అయితే ఏంటంటే కేంద్ర గనుల శాఖ కూడా ఇప్పుడు వీటిని సీరియస్గా తీసుకుంది. ఇలాంటి అక్రమ పద్ధతుల ద్వారా తీసుకుని లబ్ధి పొందటానికి వీల్లేదు, వాటి మీద చర్యలు తీసుకోవాలనే ఇది స్టేట్ గవర్నమెంట్స్ అన్నిటికీ, ఇదేనే కాదు ఎక్కడ ఇలాంటి దేశవ్యాప్తంగా పాలసీ తీసుకుని వాటిని అమలు చేయమని చెప్పింది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక ముసాయిదా నోటీస్, ముందు అసలు నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత వితిన్ 2 months లోపల ఒక స్పెసిఫిక్ పీరియడ్ ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు, మీకు అసలు ఈ గనులు ఎట్లా వచ్చినాయి, వచ్చినప్పుడు మీరు వితిన్ 2 yearsలో రిక్వైర్డ్ పర్మిషన్స్ తీసుకున్నారా, తీసుకోకపోతే గనులు ఎందుకు రద్దు చేయకూడదు అనేది మళ్ళీ ఇప్పుడు షోకాజ్ నోటీసు. ఇప్పుడు ఇచ్చేదే షోకాజ్ నోటీసు. దానికి వాళ్ళు ఏదైనా సమాధానం ఇస్తే పర్వాలేదు, సరైన సమాధానం ఇవ్వకపోతే మరి రద్దు చేయాల్సి వస్తాయి, లేకపోతే ఒక్కోసారి పెనాల్టీస్ వేయాలో అనేది వాళ్ళకి ఉండే దీన్ని బట్టి ఉంటాయి, నిబంధనలు బట్టి. కానీ ఈ విషయం మీద భారతీయ సిమెంటు అప్పట్లో ఒక హైకోర్టుకు కూడా వెళ్ళి చెప్తే హైకోర్టు ఏం చెప్పిందంటే స్టేట్ గవర్నమెంట్కి లివరేజ్ ఇచ్చింది, మీరు దీని మీద ఎంక్వైరీ చేసి తగిన నిర్ణయం తీసుకోమని. కన్ను మందే ఏలు మందే అన్నట్టు ఇప్పుడు ఎందుకు పొడుచుకుంటారు, అవకాశం తీసుకుని కరెక్ట్ చేశారు, ఇచ్చేసేయండి అని. అక్కడ అందులో ఉన్న ఇంట్రికసీని అర్థం చేసుకోమంది.
ఇంటర్గేసి ఏంటి, వీళ్ళకి అసలు ఒరిజినల్ ఎలాటీస్ కాదు భారతీయ సిమెంట్స్, ఏసీసీ అసోసియేట్స్ సిమెంట్స్ వాళ్ళు, రెండోది రఘురామ్ సిమెంట్స్ వాళ్ళు. మరి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి వచ్చినప్పుడు ఎట్లా తీసుకున్నారు, రెండోది తీసుకున్న తర్వాత రిక్వైర్డ్ పర్మిషన్స్ వాళ్ళు తీసుకోలేదు, వీళ్ళు తీసుకోలేదు. ఎవరో ఒకళ్ళ టైంలో అన్న జరిగి రెగ్యులరైజేషన్ జరగాలి. అట్లా కొన్ని అధికార దుర్వినియోగం ద్వారా వచ్చిన ఇవి ఈ 2 లీజులు కూడా. ఇప్పుడు ఆ లీజెస్ మీద సెంట్రల్ గవర్నమెంట్ సీరియస్ అయ్యి వీళ్ళని చర్య తీసుకోమని గవర్నమెంట్ని అడిగింది. అసలు 2015 తర్వాత ఇచ్చే లీజెస్ ఏదైనా సరే కాక ఆక్షన్ ద్వారా మాత్రం ఇవ్వాలి. గతంలో అట్లా కాదు, ఏదన్నా ఒక పలానా సాట మేము ఇదిగో తీసుకుంటున్నాము అంటే మీరు డెవలప్ చేసుకోమని చెప్పి మిగిలిన పర్మిషన్లు తీసుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఓపెన్ ఆక్షన్ సిస్టమ్, అది నేషనల్ వైడ్ పాలసీ, జాతీయ విధానం అది. అందుకని ఒక ఫలానా ఫ్యాక్టరీ ఫలానా జిల్లా ఫలానా స్టేట్కి ఏం వేరియేషన్ ఉండదండి, మార్పులు చేర్పులు ఏమి ఉండటానికి వీల్లేదు. అట్లా ఏసీసీ సిమెంట్స్ది రఘురామ్ సిమెంట్స్ది ఉంది. దీని పరిస్థితుల్లో కేంద్ర గనుల శాఖ దీని మీద ఇచ్చిన ఆదేశాలని స్టేట్ గవర్నమెంట్ మరి ఒబే చేయాలి కదా, ఒబే చేసినట్టు మళ్ళీ వాళ్ళకి తెలియజేయాలి. ఇప్పుడు ఈ నోటీసులు ఇచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకి పంపిస్తారు, తర్వాత వీళ్ళ అబ్జర్వేషన్స్ని స్టేట్ గవర్నమెంట్స్ గనుల శాఖ అబ్జర్వేషన్స్ కూడా పంపిస్తారు. ఎక్కడైనా ఇర్రెగ్యులారిటీ ఉంటే పాయింట్అవుట్ చేస్తారు, లేదు రెగ్యులరైజ్ చేయడానికి ఏమైనా అవకాశాలు ఉంటే ఆ రేట్ ఏదైతే మార్పులు సవరణలు చేయాలో చేయమని చెప్తారు. అంటే అడ్డగోలుగా అలాట్ చేసుకుని గనులను రద్దు చేసి ఈ వేలం ద్వారా ప్రకటించే అవకాశం ఉందా ఏమన్నా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు వీళ్ళకి ఒక లీగలైజ్డ్ సిస్టమ్ ద్వారా ఇది రాలేదు కాబట్టి వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకుని మళ్ళీ వీళ్ళని కూడా పార్టిసిపేట్ చేయమంటారు. ఇప్పుడు వీళ్ళకే బార్ చేయరు వీళ్ళని, ఇప్పుడు వరకు తీసుకున్నారు. బట్ మీరు కూడా ఈ వేలంలో పాల్గొని ఓపెన్ ఆక్షన్లో, ఈ వేలం కూడా ఓపెన్ ఆక్షన్లో పాల్గొని మీరు దక్కించుకుంటారు, లేదంటే ఎవరు హైయెస్ట్ బిడ్డర్ ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తారు. అప్పుడేంటి సార్ పరిస్థితి, వీళ్ళు బిడ్లో పాల్గొన్న వీళ్ళకి రాకపోతే భారతీయ సిమెంట్ పరిస్థితి వీళ్ళు ఆల్టర్నేటివ్ చూసుకోవాల్సిందే. ఈ ఆల్టర్నేటివ్ అంటే గవర్నమెంట్ అలాట్ చేస్తేనే కదా, ఇప్పుడు కేంద్ర గనుల శాఖ అప్లికేషన్ పెట్టుకోవాలి, మళ్ళీ ఫలానా ఇవి కాకుండా ఫలానా దగ్గరలోనూ ఇంకోసాట ఉన్నాయి ఫలానా మాకు ఇవ్వమని అడిగారనుకోండి, ఇవ్వమన్నప్పుడు పని వీళ్ళు ఐడెంటిఫై చేస్తే అవి ఆక్షన్ పెడతారు వాళ్ళు, అంతే తప్ప ఇదివరకట్లాగా కంపెనీలు అప్లికేషన్ పెట్టుకుంటే అలాట్ చేసే సిస్టమ్ లేదు కదా. వీళ్ళు ఐడెంటిఫై చేసి ఫలానా సాట సున్నప్రాయ నిక్షేపాలు ఉన్నాయి కాబట్టి మీరు ఆక్షన్ పెడితే మేము పార్టిసిపేట్ చేస్తాము అన్న ఐడెంటిఫై చేశారనుకోండి, అది గనుల శాఖ వాళ్ళు కూడా మళ్ళీ చూసి ఒకవేళ కనుక నిజంగానే నిక్షేపాలు ఉన్నాయి అంటే పెడతారు ఓపెన్ ఆక్షన్, మళ్ళీ ఇంకొక ఛాన్స్ దొరుకుతుంది వీళ్ళకి. ఇప్పుడు ఆ భూముల గనుల కేటాయింపు కేంద్ర గనుల శాఖ ఆధ్వర్యంలో జరిగేదే కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం లేదుగా. అట్లా కాదు కదా, నేషనల్ పాలసీ కదండి. ఇప్పుడు అల్టిమేట్గా ఓపెన్ ఆక్షన్ పెట్టిన కూడా కేంద్ర ప్రభుత్వమే, దాటిని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఫాలో కావాల్సిందే. అలాగే అన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు ఓపెన్ ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి దక్కించుకోవాల్సిందే, అంతే తప్ప గతంలో లాగా రాష్ట్ర ప్రభుత్వాలు గనుల శాఖలో ఇచ్చే విధానం లేదు. ఎందుకంటే ఇందులో భారీ అవినీతి జరిగిందనేది జాతీయ స్థాయిలో చాలా ఫిర్యాదులు వచ్చినాయి. ఆంధ్రప్రదేశే కాదు కదండి, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ ఆంధ్రప్రదేశ్ కూడా. ఇవి కాకుండా కూడా చాలా రాష్ట్రాల్లో భారీ ఎత్తున పెద్ద సిమెంట్ ప్రొడ్యూసర్స్ అందరూ పెద్ద ప్లేయర్సేనండి. ఒక రకంగా భారతీయే, ఒక రకంగా కొంతవరకే ఇళ్ళు, కానీ అనేక స్టేట్లో ఆపరేషన్ చేస్తున్న ఏసీసీ కానీ కేశవరామ్ కానీ ఇలాంటి మల్టిపుల్ బ్రాండ్స్ ఉన్నాయి, వాళ్ళకి అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. అట్లాంటప్పుడు చాలా భారీ కుంభకోణాలు జరిగినట్టు కేంద్ర ప్రభుత్వం దృష్టికి రాబట్టే ఇక ఇది మన చుట్టాలనో మన వాళ్ళనో అలాట్ చేసేసి విధానానికి స్వస్తి పలికి ఓపెన్ ఆక్షన్ పెట్టేశారు. ఎక్కడ కూడా కంప్లైంట్స్ అనేది రాకూడదు. అది అంటే ఒకవేళ రేపు ఈ గనులు రద్దయిన వక్రాక్షలో రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపుగా రద్దు చేస్తుందని చెప్పుకునే అవకాశం లేకుండా కేంద్ర ప్రభుత్వం ప్రమేయంతోనే అవి రద్దు అవుతాయి. ఇప్పుడు అసలు వాళ్ళ ఒరిజినల్ అలాటీస్ కూడా వాళ్ళు కాదు కదండి, కాదు, వేరే వాళ్ళకి అలాట్ అయినట్టుని వీళ్ళు తీసుకున్నారు. తీసుకోవటం కూడా తప్పులేదు, తీసుకున్న తర్వాత తీసుకున్నప్పుడు కూడా కిట్ ప్రోక కింద తీసుకున్నారు. అదే పని దానికి వాళ్ళు చూపించాలి మేము ఎంత కొన్నాం ఏంటని ఒకటి. రెండోది లీగల్గా జరిగిందా ఈ ట్రాన్సాక్షన్ లేదా అనేది మీరు అన్నట్టు అది ఒకటి ప్రూవ్ అవ్వాలి, బియాండ్ డౌట్ ప్రూవ్ అవ్వాలి. రెండోది ఏంటంటే నెసెసరీ పర్మిషన్స్ ఇతర డిపార్ట్మెంట్స్ నుంచి స్టిప్యులేటెడ్ టైంలో పొందాలి, విత్ ఇన్ స్టిప్యులేటెడ్ టైం. ఆ స్టిప్యులేటెడ్ టైం దాటిందంటే ఆటోమేటిక్గా గనుల లైసెన్సెస్ రద్దవుతాయి. అది
నిబంధనలు ఉల్లంఘించి కబ్జా చేసుకున్న గనులు, కబ్జా అంటే వాళ్ళ ప్రభుత్వంలో ఉండి వాళ్ళ సొంత ఇండస్ట్రీకి కట్టబెట్టినారు కాబట్టి కబ్జా అంటున్నాం. నేరమని కేంద్ర గనుల శాఖ నిబంధనలు ఉల్లంఘించారని భావిస్తే ఆ గనులను రద్దు చేస్తారని, రాష్ట్ర ప్రభుత్వానికి ఆ గనుల రద్దుకి ఎలాంటి సంబంధం లేదంటూ విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం.